సంతాప సభ నిర్వర్తిస్తున్న తెలంగాణ ఛాంబర్ వారికి ఆయన శిష్యుల తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గురువుగారు లేని లోటు. అనాథ అంటే మాట తెలుసు కానీ దాని అర్థం మాకు తెలియదు. ఈరోజు గురువుగారు లేకపోవడం వల్ల ఆయన శిష్యులమంతా మేము అనాథలు అయ్యాక దాని అర్థం తెలిసింది మాకు. ఆయన లేరు అని ఆయన మాటే మాకు శూన్యంగా ఉంది, ఎటు తోచట్లేదు. పొద్దున్న లేస్తే గురుగారి దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇది మా ప్రోగ్రాం. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? చలనచిత్ర రంగంలో ఏదైనా సమస్య ఉంటే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి, మేస్త్రి గారి దగ్గరికి అని ప్రతి వాళ్ళు అనుకునే మాట. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ సమస్య అయినా వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? ఇది పరిశ్రమకే శూన్యం. ఆ శూన్యం నుంచి ఎవరు తేరుకోగలరు? ఎన్ని చెబితే తేరుకోగలం? ఆయన ఒకటే చెప్పేవారు ఎప్పుడు మాకు, ఈ ప్రపంచంలో ప్రపంచ నాయకుడు ఎవరు వచ్చినా సరే మనం లేచి నిలబడక్కర్లేదు, నిర్మాత వస్తే మాత్రం లేచి నిలబడాలి. అది దర్శకుల బాధ్యత. ఈ పరిశ్రమకి దేవుడు నిర్మాత. అతన్ని దక్కించుకోవాలి, అతన్ని గౌరవించుకోవాలి. అతన్ని ఎంతకాలం గౌరవించుకుంటే అంతకాలం పరిశ్రమ నిలబడుద్ది. నిర్మాతని ఏ రోజు నెగ్లెక్ట్ చేస్తే ఆ రోజుతోటే పరిశ్రమ శాశ్వతంగా మూసుకుపోతుంది అని చెప్పిన గ్రేట్ పర్సన్ దాసరి నారాయణరావు గారు. ఆయన ఒకటే చెప్పేవారు మాకు, గురుగారు ఎందుకండి ప్రతిసారి ఎమోషనల్గా చెప్తుంటారు, అందరి గురించి అందరూ ఫీల్ అవుతారండి. లేదు, మనకు కావాల్సింది ఏంటంటే నిజాన్ని చెప్పడానికి ఎమోషన్ కావాలి, అసత్యాన్ని చెప్పడానికి అక్కర్లేదు. నిజాన్ని ఎలాగైనా చెప్పాలి. వాడే మనిషి. నిజాన్ని చెప్పలేకపోతే మనిషి మనిషే కాదు. అలా అయితే గాంధీ వచ్చేవాడు కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేవాడు కాదు, మహామేధావులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను వాళ్ళ దారిలోనే వెళుతున్నా. ఇది నా స్వార్థం కోసం కాదు. ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై నేచర్, ఇట్స్ మై నేచర్. ఎక్కడ చూసినా దాసరి ప్రతిధ్వనిస్తారు. ఆయన లేరని మేము అనుకుంటలే, ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, ఎప్పటికీ ఉంటారు, శాశ్వతంగా ఉంటారు. అలాంటి దాసరి నారాయణరావు గారు కృషి, దీక్ష అంతా కూడా మళ్ళీ పుట్టాలి అంటే, మళ్ళీ జరగాలంటే దాసరి నారాయణరావు గారే పుట్టాలి, పుడతారు. మీరందరూ కూడా మా తరపుని ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తానని కోరుకుంటున్నాం. ఆయన శిష్యుల తరపుని. జై హింద్. Please do subscribe for more videos.